హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహా05. సో జూలై 22 మా ఆయన బర్త్డే అనమాట. సో ఆ రోజు ఆయనని సర్ప్రైజ్ చేయడానికి అయితే నేను గులాబ్ జామున్ చేస్తున్నా. ఇక్కడ గులాబ్ జామున్ ఎందుకంటే ఫేవరెట్ డెజర్ట్ అంటే గులాబ్ జామునే అనమాట. అందుకే ఇక్కడైతే చేస్తున్నా. అండ్ దిస్ ఇస్ ఫస్ట్ టైం అనమాట నేను చేయడము. సో లెట్స్ సీ ఎలా అవుతాయో ఏంటో. Happy birthday. Close your eyes. ఎట్లుంది చెప్పు. బాగుంది సూపర్. ఫస్ట్ టైం చేసిన నీకు. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే బుజ్జి. థ్యాంక్ యూ. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అంటే ఇదేనేమో. యాక్చువల్లీ మేము మా ఆయన బర్త్డే రోజు మార్నింగ్ ఒక టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం. ఆ టెంపుల్ ఏంటి అంటే ఎత్లాబాద్ లో రంగనాయక స్వామి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం. సో ఆ రోజు లేట్ అయిపోయి 12:30కి అక్కడ ఉన్నాము. దాని ముందు రోజు బ్రహ్మోత్సవాలు అయినాయంట. అందుకే నెక్స్ట్ డే అయితే ఫాస్ట్ గా క్లోజ్ చేశారు. సో అక్కడికి రీచ్ అయ్యేలోపే ఆ గుడి అయితే క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా వేరే ఆప్షన్ ఏంటి అని చూసుకుంటే ఇంకా యాదగిరి గుట్టకి అయితే వెళ్ళాము. అనుకోకుండా వెళ్ళినా కూడా అంతా మంచిగా జరిగింది అనమాట. సో అక్కడికి వెళ్ళగానే మాకు అన్న ప్రసాదం అయితే పెడుతున్నారు. అక్కడ ఫస్ట్ ఇలా లోపలికి వెళ్ళగానే మనకు టోకెన్ అయితే ఇస్తారు. 2 డైనింగ్ హాల్స్ ఉన్నాయి. మేమైతే డైనింగ్ 2 లో తిన్నాం అనమాట. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. నేను ఫస్ట్ టైం తిన్నా. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఒకసారి కూడా తెలియదు నాకు ఇక్కడ అన్న ప్రసాదం పెడతారని. ఎన్నిసార్లు వచ్చినాం కదా ఫస్ట్ టైం తింటున్నావు కదా ఇక్కడ. ఇట్లా ఇంకా లంచ్ అయితే చేసేసి బయటికి అయితే వచ్చాం. సో ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంకా దర్శనం చేసుకోవడానికి. అండ్ మేము ఈసారి దర్శనం పైకి అయితే ప్రతిసారి కార్ లో వెళ్తాం అనమాట. సో ఈసారి డిఫరెంట్ గా బస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఫస్ట్ టైం బస్ ఎక్కైతే వెళ్తున్నాం అనమాట. అండ్ యాక్చువల్లీ మేము బస్సు ఎక్కింది వేదు కోసం. అసలు వేదు ఫస్ట్ టైం ఎక్కాడు బస్సు. వాడు ఎట్లా ఉంటాడు ఏంటనేది చూద్దామని ఎక్కామన్నమాట. మీరు కూడా చూసేయండి. ఎక్కినాం మనం గుట్టగోతను బస్ ఎక్కినాం. అనుకోకుండా వచ్చినా కూడా దర్శనం అయితే ఫాస్ట్ గా అయిపోయింది, ప్రశాంతంగా అయిపోయింది అనమాట. ఇన్నిసార్లు వచ్చినా ఇంత ఫాస్ట్ గా అవ్వడం అయితే ఇదే ఫస్ట్ టైం దర్శనం. సో దర్శనం అయిపోయాక ఇక్కడ బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట. కాసేపు ప్రశాంతంగా ఉండే, ఫుల్ గాలి వస్తుంది.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వీడైతే మీతో నాకు సంబంధం లేదన్నట్టు ఉరుకుతుండు ఆడుకుంటుండు, అసలు చేతి కూడా దొరకట్లేడు అసలు. హాయ్ చెప్పు అమ్మకా. హ్యాపీ బర్త్డే నానా అను. హ్యాపీ 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 వాడు యాక్టింగ్ చూడండి ఎలా నడుస్తున్నాడు. వాడిని ఎవరు పట్టుకోద్దంట, వాడే నడుస్తాడంట. బస్ లో వెళ్తే వేద్ ఎలా ఉంటాడా అనుకున్నాను కానీ చాలా సైలెంట్ గా కూర్చున్నాడు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు కదా, అందుకే సైలెంట్ అయిపోయాడో ఏంటో మరి. మేము వెళ్ళేటప్పుడు అయితే మా ఆయన ఇక్కడ ఒకటి చూపిస్తున్నాడు, అదేంటో మీరు కూడా చూసేయండి. మీరు కూడా చూసారా లేదా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. వావ్, సేమ్ అసలు లక్ష్మీనరసింహస్వామి ఫీస్ లాగానే ఉంది కదా ఇక్కడైతే కొండ. అండ్ ఇంకా దారిలో కొన్ని ఫ్రూట్స్ కనిపిస్తే ఫ్రెష్గా తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అరౌండ్ 6:30, 7:30కి అయితే ఇంటికి రీచ్ అయిపోయాం. ఎవరి గోల లాగుంటే ఈయన గోల ఇంకే. సార్కి సడన్ గా ప్రేమ వచ్చేస్తుంది ఇట్లా అప్పుడప్పుడు నా మీద. Okay.